మొత్తానికి ఈరోజు మన బండి మంచిగా దిగబడింది. ఏమైందంటే అక్కడ మట్టి అనేది బాగా తడిగా ఉంది, పైన మాత్రం పొడి పొడిగా ఉంది. అట్లానే అన్లోడ్ చేద్దామని ముందుకు వెళ్తే అన్లోడ్ చేసేంత వరకు మంచిగా ఉంది. అన్లోడ్ చేసేసాక పక్క సైడ్ అన్లోడ్ చేద్దాం అనేసి ఎనికి వచ్చే లోపు బండి నీట్గా హౌసింగ్ అనుకుంది. మంచిగా ముందుకు వెనక్కి బాగానే ట్రై చేశాను. బండి టైర్లు ఏం కాలే కానీ హౌసింగ్ ఆనడం వల్ల బండి అలాగనే కూర్చుంటుంది. మన బండ్లకి ఏంటంటే హౌసింగ్ ఆనకుండా ఉంటే ఎంత దూరమైనా ఎందులోనే వెళ్ళిపోతుంది అనమాట. అదేంటంటే ఈ బంకమట్టి అసలుకి ఈ సైడ్ వస్తే ఇది రెండోసారి అనమాట. ఈ ఇవతల పక్క బండి దిగబడ్డాము. ఇంతవరకు సైట్లు ఎక్కడ దిగబడలేదు. ఈ సైడ్ వస్తేనే మాత్రం ఇట్లా దిగబడతా ఉంటుంది. ఎందుకంటే ఇది అంతా పోసిన మట్టి. ఇందులో కూడా ఏంటంటే అంతా బంకమట్టి అనమాట. ఇది మీద వాటర్ పడితే దబ్బన ఎండదు. చూడండి అసలుకి మొత్తం కింద హౌసింగ్తో సహా అనుకుంది. ఇంకా హౌసింగ్ అనుకుందంటే ఎవడో ఏం చేయలేడు. ఎంత పెద్ద బండి అయినా 4 వీల్ డ్రైవింగ్ అని అప్పుడు పనిచేయదు. ఫైనలీ జేసీపీ వచ్చింది. ఈ జేసీపీ కడతానికి మన దగ్గర రూప్ లేదనమాట. ఇప్పుడు 8mm రాడ్ తీసుకోవడానికి వెళ్తున్నాము. చూడండి మన జేసీబీలో కూడా పెద్దగా దమ్ము ఉండదు అనమాట. ఫైనలీ ఇప్పుడు 8mm రాడ్ పట్టుకొని వచ్చినాం. దీన్ని తీసుకొచ్చుకొని దాన్ని మెలబెట్టాలి. పక్క సైడ్ కాంక్రీట్ కూడా పోయాలి ఈరోజు, ఈ రోడ్డు వాలు. ఫైనలీ ఇప్పుడు మనము మన దగ్గర రూపులు తాళ్ళు ఏం లేకపోతే 8mm రాడ్లు పెట్టి చాలా వరకు బండతో తీస్తాము. ఎందుకంటే అవి ఈజీగా అటు ఇటు వంగిపోతాయి అనమాట. కాకపోతే రాడ్ అనేది పనిచేయదు. రాడ్ పోయినా ఏం కాదు, ఎందుకంటే ఒక రాడ్ వల్ల మనకి పెద్ద ఫరక్ పడదు. ఎందుకంటే మనదంతా హెవీ కదా. బండి బయటకు వస్తే అదే చాలు. ఎందుకంటే మన దగ్గర రూపులు అనేవి పనిచేయవు. చాలా వరకు రూపులు ఏవైనా తెగిపోతాయి. ఐరన్ రూప్ అయితే సూపర్గా ఉంటుంది, కానీ ఐరన్ రూప్ అనేది మన దగ్గర లేదన్నమాట దగ్గరలో. కాబట్టి ఇప్పుడు మనం 8mm రాడ్ బయట చూస్తున్నాము. ఏదో మామూలుగా వంపుతున్నాము. అసలు చూద్దాము అసలు వస్తుందా అనేసి. ఎందుకంటే జస్ట్ అట్లా పెట్టినాము. ఇప్పుడు ఒకసారి బండి ఎక్కి చూడాలి. నాకు తెలిసినంత వరకు అయితే అది సెట్ కాదనుకుంటున్నాను నేను. ఎందుకంటే మేము అంతగానో వంపలేదు, ఏదో మామూలుగా వంపాము. అది గుంజంగానే వెళ్ళిపోతుంది. ఎందుకంటే మన బండిలో కొంచెం లోడ్ ఉంది. చూడండి ఫైనల్లీ అది సెట్ కాలేదు. ఇప్పుడు సెకండ్ స్టెప్లో అసలుకి బండి ఎలా వస్తుందో రాదో చూడాలి. ఒకటే వీడియోలో మొత్తం బండి అంతా తీసుకునే దాకా రావట్లేదు, ఎందుకంటే మనకు టైం సరిపోవట్లేదు. పార్ట్ 2లో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్.